సమంత నిర్మాతగా మారి తీసిన సినిమా శుభం రిలీజ్ అయి నిన్న సోమవారంతో 18 రోజులు కంప్లీట్ అయింది. ఈ 18 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 3 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో శుభం సినిమా 5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి మరో 3 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 18 రోజుల్లో శుభం సినిమా 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. మంచి కలెక్షన్స్ అని చెప్పాలి. ఇక ఈ 8 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 5 కోట్లు అయితే 3.5 కోట్లకి ఓటీటీకి అమ్మేశారు రిలీజ్కి ముందే, 1.5 కోటికి టీవీకి అమ్మేశారు. సో 5 కోట్ల బడ్జెట్ వచ్చేసింది సమంతకు సినిమా రిలీజ్ ముందే. ఇక ఈ సినిమాను తెలంగాణలో అండ్ రాయలసీమలో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు అండ్ ఆంధ్రాలో సురేష్ ఫిలిమ్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. 3 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేశారు అన్ని ఏరియాలు కలిపి. 3 కోట్లకు గాను 4 కోట్ల షేర్ వచ్చింది. అంటే 1 కోటి లాభాలతో సినిమా హిట్ అయింది. మెల్లగా అయినా 18 రోజులు టైం తీసుకున్నా కానీ మంచి కలెక్షన్స్తో సినిమా హిట్ అనిపించుకుంది బాక్సాఫీస్ దగ్గర. 1 కోటి లాభాలు కొంచెమైనా లాభాలు అయితే వచ్చాయి, 1 కోటి దాకా లాభాలు వచ్చాయి. ఇంకా థియేటర్స్లో ఉంది, ఇంకొంచెం కలెక్షన్స్ రావచ్చు. అది మన సమంత అందరూ కొత్త వాళ్ళతో తీసిన, నిర్మాతగా మారి తీసిన సినిమా శుభం. రిలీజ్ అయిన 18 రోజుల్లో 8 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4 కోట్లు. సినిమా బడ్జెట్ 5 కోట్లు అయితే 3 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 3 కోట్లు వెనక్కి వచ్చి మరో 1 కోటి లాభాలతో సినిమా హిట్ అయింది. ఓకే, బాయ్.